2024 డిసెంబర్ నెలలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ సింహరాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి, 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. అనగా ఈ సింహరాశి వారికి 2024 డిసెంబర్ మాసంలో 60% ప్రతికూల పరిస్థితులు రావడానికి అవకాశం కనిపిస్తుంది, 40% సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ముందుగా అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాల గురించి మనం పరిశీలన చేసినప్పుడు ఈ సింహరాశి వారికి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా వ్యయంలో అనగా కర్కాటక రాశిలో ఆయన వక్రించడం వల్ల మిథున రాశిని ఆయన చూడడం వల్ల అది వీరికి లాభభావం కావడం వల్ల కుటుంబం కోసం అనగా కుటుంబపరమైనటువంటి అవసరాల కోసం భూములు కొనుగోలు చేస్తారు, లేక వాహనాలు కొనుగోలు చేస్తారు, లేకపోతే రియల్ ఎస్టేట్లో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ భూ వాహన లాభాలు అందుకోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. రుణ సదుపాయం లభిస్తుంది, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి, ధైర్యంగా చేసేటువంటి పనులు కొన్ని మంచి విజయాలు పొందగలుగుతారు. కోర్టు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉండే వాతావరణం కనిపిస్తుంది. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా చతుర్థ భావంలో వృశ్చిక రాశిలోనే సంచరిస్తున్నాడు కనుక కుటుంబపరమైనటువంటి శుభకార్యాల ప్రస్తావన, శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, బ్యాంకు సదుపాయాలు మీకు అనుకూలంగా ఉండడం, ఆర్థికంగా మీరు అభివృద్ధిని సాధించడం, వ్యాపారం అభివృద్ధి పథంలో ముందుకు సాగడం, మీ మాటకు విలువ పెరగడం, స్థిరాస్తులను పెంచుకోవడం, ఇలాంటి సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఇక పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా దశమ భావంలో వృషభ రాశిలో వక్రించి ఆయన మేషరాశిని అనగా భాగ్య భావాన్ని చూస్తున్నాడు కనుక సమాజంలో చాలా మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. మీ మీద ఉన్నటువంటి నిందలు తొలగేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. ఆత్మీయుల సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు. ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకోగలుగుతారు. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. ఈ రకంగా 2024 డిసెంబర్ మాసానికి గాను సింహరాశి వారికి కుజుడు, బుధుడు, గురువు ప్రధానమైనటువంటి గ్రహాలు 3 కూడా అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని, లాభాలని, అవకాశాలని, ఆదాయాన్ని అందిస్తాయి. మరి 6 గ్రహాలు 2024 డిసెంబర్ మాసానికి గాను సింహరాశి వారికి 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరించినప్పటికీ భయపడాల్సిన పని లేదు. ఈ ప్రతికూల గ్రహాలు అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని, ఫలితాలని మీకేం అందించబోవు. చిన్న చిన్న ఆటంకాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా జన్మరాశ్యాధిపతి అయినటువంటి రవి ఈ సింహరాశి వారికి చతుర్థ భావంలోనూ పంచమ భావంలోనూ ఆయన సంచారం కొనసాగించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు. కుటుంబపరమైనటువంటి కొన్ని విషయాల్లో మీరు కుటుంబ సభ్యులకు సర్ది చెప్పలేకపోతారు. ఆ రకమైనటువంటి అశాంతికి, ఆ రకమైనటువంటి ఘర్షణ వాతావరణానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే అధికారులతో మాట్లాడేటప్పుడు వారిని మెప్పించలేక ఇబ్బంది పడాల్సిన వాతావరణం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకి కొన్ని అవకాశాలు తప్పిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు షష్టమ భావంలో అనగా మకర రాశిలో సంచరిస్తున్నాడు కనుక స్త్రీలతో అపార్థాలకు అవకాశం కనిపిస్తుంది. స్త్రీలతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. కొంతమంది స్త్రీలతో శత్రుత్వం కూడా మీరు ఏర్పరచుకునే వాతావరణం కనిపిస్తుంది. కొన్ని వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో పనిచేసే వారికి స్త్రీజన సహకార లోపం అనగా స్త్రీజన సహాయ నిరాకరణ కూడా మీకు ఎదురవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే షష్టమ సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమ భావంలో కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు కనుక మీరు ప్రభుత్వానికి కానీ లేకపోతే ఇతరత్ర వాటికి మీరు కట్టాల్సినటువంటి పన్నులు ఏవైనా ఉంటే వాటిని మీరు మరిచిపోవడం వల్ల వాటికి సంబంధించినటువంటి ఏదైనా అపరాధ రుసుము కట్టాల్సిన వాతావరణం కానీ లేదా అధికంగా పన్నులు కట్టాల్సినటువంటి వాతావరణం కానీ ఏర్పడుతుంది. ఈ రకంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధ రావడానికి అవకాశం కనిపిస్తుంది. మీతో పనిచేసేటువంటి మీకంటే చిన్న సైజు ఉద్యోగులతో కూడా వారితో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. ఇక ద్వితీయ భావంలో కన్యారాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం కొనసాగుతుంది. అలాగే అష్టమ భావమైనటువంటి మీనరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతుంది. దీన్ని కాలసర్పదోషం, రాహుకేతు దోషం అని చెప్తాం. మీరు ఆశించిన కొన్ని పనులు నిరాశని కలిగిస్తాయి. కుటుంబ పరంగా కానీ లేకపోతే ఇతరత్రా కానీ మీరు నిరాశను ఎదుర్కోక తప్పదు కొన్ని విషయాల్లో. అలాగే ఒక మోసపూరితమైనటువంటి కార్యక్రమాలు మీరు ఇష్టంగా చేసినా చేయకపోయినా మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల కానీ మీరు నష్టపోవడం కానీ మోసపోవడానికి కానీ అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని వెంటాడుతాయి. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను ఈ సింహరాశి వారికి
5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ఆ 5 గ్రహాలైనటువంటి రవి, శుక్ర, శని, రాహుకేతువులకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తుంది. మరి పరిహారాల కార్యక్రమంలో భాగంగా ఈ 2024 డిసెంబర్ మాసానికి గాను సింహరాశి వారు పంచమాధిపతి అయినటువంటి రవి దోషం నుంచి బయటపడడానికి సూర్య ఆరాధన చేయండి, సూర్య నమస్కార ఆసనాలు చేయండి. 1 కేజీ గోధుమ పిండి ఆదివారం రోజు పేదవారికి కానీ మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయండి. షష్టమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవికి పూజలు నిర్వర్తించండి, కనకదార స్తోత్రం చదువుకోండి, మహాలక్ష్మి అష్టకం చదవండి, నిత్యం లక్ష్మీ అమ్మవారి సంబంధించిన స్తోత్రాలను మననం చేసుకుంటూ ఉండండి. ఇక సప్తమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల పూజలు నిర్వర్తించండి, సుందరకాండ పారాయణం రోజు చేసుకోండి. అష్టమ రాహువు ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి తిరుమల క్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ అష్టమ రాహువు ద్వితీయ కేతువు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను సింహరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. 2024 డిసెంబర్ నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. 2024 డిసెంబర్ మాసంలో మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అనగా 50% శుభ ఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు వచ్చి వీళ్ళని కాస్త మిశ్రమ ఫలితాలకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కుంభరాశి వారికి. ముఖ్యంగా కుంభరాశి వారికి అనుకూల గ్రహాలు వాటి శుభ ఫలితాలుగా మనం పరిశీలిస్తే సప్తమాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా దశమ భావమైనటువంటి వృశ్చిక రాశిలో డిసెంబర్ 15 వరకు, ఆ తర్వాత డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 30 వరకు కూడా లాభభావమైనటువంటి ధనుసు రాశిలో సంచరించడం వల్ల ఈ డిసెంబర్ మాసం అంతా కూడా రవి అనుకూలంగా సంచరించడం వల్ల అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని పొంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు పదోన్నతులు రావడానికి, అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు, తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. ఈ రకంగా మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు రావడానికి కూడా ఈ కుంభరాశి వారికి అవకాశం ఉంది. తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు షష్టమ భావంలో అనగా కర్కాటక రాశిలో వక్రించడం వల్ల వీరికి 50% శుభఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. జన సహకారం బాగా ఉంటుంది, భూవాహన లాభాలు అందుకుంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు, లాభసాటి ప్రయాణాలు చేస్తారు, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు, లాభాలు, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా లాభభావంలోనే వృశ్చిక రాశిలోనే సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. సంతాన విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆత్మీయుల కలయిక మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. స్త్రీజన సహకారంతో ఇంటా బయట సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయంలో సంచరిస్తున్నాడు. అనగా ఈయన శుక్రుడు మకర రాశిలో సంచరిస్తున్నాడు కుంభరాశి వారికి. అయితే కుటుంబ సౌఖ్యానికి, కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని పొందడానికి 12వ ఇంట శుక్రుడు ఎంతగానో సహకరిస్తాడు. ఈ రకంగా కుటుంబ సౌఖ్యాన్ని, ఇంటా బయట విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం, సృజన సహకారంతో సంతోషకర వాతావరణం ఈ కుంభరాశి వారికి శుక్రుని వల్ల లభిస్తుంది. వ్యయభావములు సంచరించే శుక్రుని వల్ల. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను రవి భగవానుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు వీరికి 4 ప్రధాన గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని, లాభాలని అందిస్తున్నాయి. అలాగే గురువు, శని, రాహుకేతువులు కాస్త ప్రతికూలంగా సంచరించేటువంటి వాతావరణం కనిపిస్తుంది కుంభరాశి వారికి. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు చతుర్థ భావంలో అనగా వృషభ రాశిలో వక్రించి ఆయన కుంభరాశి వారికి మేషరాశిని చూస్తున్నాడు కనుక, తృతీయ భావాన్ని చూస్తున్నాడు కనుక మీ మాటల వల్ల సమస్యలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గురుబలం లేకపోవడం వల్ల కొన్ని ప్రతిబంధకాలు, వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ఇబ్బందులు, విద్యారంగంలో పనిచేసే వారికి ఇబ్బందులు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మీ మాటల వల్ల సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మికమైనటువంటి ఆదాయం కానీ, అనారోగ్య సూచనలు కానీ కనిపిస్తాయి. జన్మరాశాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు జన్మరాశిలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు కనుక ఏలినాటి శని ప్రభావం జన్మరాశి మీద ఉంది కనుక సోమరితనం వల్ల సమస్యలు, కొన్ని పనులు వాయిదా వేసుకోవడం,
ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ద్వితీయ భావంలో అనగా మీనంలో రాహువు, అష్టమ భావంలో అనగా కన్యా రాశిలో కేతు సంచారం ఇది కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది. ఈ రకంగా మీరు ఆశించిన పనులు కొన్ని ఆటంకం పడి నిరాశన పడేటువంటి సందర్భాలు, మీకు రావాల్సిన ఆదాయం రాకుండా వాయిదా పడే సందర్భాలు కనిపిస్తున్నాయి. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను కుంభరాశి వారు గురువుకి, శనికి, రాహుకేతువులకి పరిహారాలు నిర్వర్తించుకొని సంతోషంగా ఉండాల్సిన వాతావరణం కనిపిస్తోంది. కనుక పరిహారాల కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు ద్వితీయ భావంలో రాహు సంచారానికి, అష్టమ భావంలో కేతు సంచారానికి మీరు శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామిని, జ్ఞానప్రసన్న అమ్మవారిని సందర్శించుకొని నమస్కరించుకోండి. ఆ కాళహస్తీశ్వర ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించి ఈ కాలసర్పదోషం నుంచి బయటపడండి. ఇక జన్మ రాశిలో సంచరించేటువంటి కుంభరాశిలో సంచరించేటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు అభిషేకం నిర్వర్తించండి, శనీశ్వర స్వామిని సందర్శించండి, ఈశ్వరారాధన చేయండి, బిల్వాష్టకం చదువుకోండి, గోసేవ చేయండి. ఇక తృతీయ చతుర్థ భావాల్లో గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామిని సందర్శించుకుని గురుచరిత్ర పారాయణం చేస్తూ 1 కేజీ శనగలను గురువారం రోజు పేదవారికి కానీ పేద గురువులకు కానీ దానం చేయండి. 2024 డిసెంబర్ మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.